శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజిస్ట్ని. కోటి జన్మల పుణ్యఫలం నేను చెప్తున్నటువంటి రాశులకు సరిగ్గా ఈ రోజు నుండి మొదలు కాబోతుందండి. గ్రహాల స్థితిగతులు కూడా చాలా మంచి ఫేవర్గా మారబోతున్నాయి ఈ రాశులకి. గజకేసరి యోగంతో సమానంగా వీరు రాణించబోతున్నారు. గజకేసరి యోగం పట్టినటువంటి వారికి ఏంటంటే అనతి కాలంలో కోట్ల రూపాయలు సంపాదిస్తారు, కోటీశ్వర్లు అవుతారు. గుర్తుపెట్టుకోండి, గజకేసరి యోగం పట్టినటువంటి వారు ఏంటంటే ఒక 1.5 2 years షార్ప్ పీరియడ్లోనే పైకి వస్తారు. సంపాదన విపరీతంగా పెరుగుతుందండి. ఒక 2 సంవత్సరాల క్రితం నా దగ్గరికి ఒక అతను కరెక్షన్ తీసుకొచ్చినప్పుడు నేను చెప్పాను, నేను జాతకాన్ని మొత్తం పరిశీలన చేశాను. నీ జీవితంలో ఇన్ని సంవత్సరాల తర్వాత నీ జీవితంలో ఒక మార్పు జరగబోతుంది, నువ్వు కోటీశ్వరుడు అవుతావు అని చెప్పాను. కోటీశ్వరుడు అవుతావు, కోట్లు సంపాదిస్తావు, నంబర్ 1 పొజిషన్లో ఉంటావు అని చెప్పేసి. అతను వాస్తవానికి ఏంటంటే నమ్మలేదండి. కోటీశ్వరుడు అవుతానండి, నేనెందుకు సంపాదిస్తాను, అసలు నా జీవితంలో నా చిన్నప్పటి సంది కూడా నేను కష్టాలతోనే ఇబ్బంది పడ్డాను, ఇక నేనేం కోట్లు సంపాదిస్తానని అనుకున్నాడు. కానీ ఇక్కడ ఏంటంటే అతని జాతకాన్ని చూస్తే మొత్తం కరెక్షన్ ఇచ్చారు. యాక్చువల్గా ఏంటంటే అతని పేరు 80 degreesలోనే ఉందండి, పేరు సంఖ్యాబలం ఇంచుమించుగా 80 degrees. కానీ నేను ఏంటంటే 270 degrees నుండి 360 degreesలలో ఆ పేరును సరి చేయాలి, యాక్టివేట్ అవుతుందండి. డిగ్రీ కోణాన్ని ఒక్కసారి యాంగిల్ కరెక్ట్ కూర్చోబెడితే 360 degreesలలో కూర్చోబెడుతుందంటే యాక్టివేట్ అవుతాయి. యాక్టివేట్ కాగానే అతను కొద్ది రోజులు రాసిన తర్వాత వాళ్ళ ఫ్రెండ్, అమెరికాలో ఉన్న ఫ్రెండ్ ఒక అతను ఫోన్ చేశాడు. చేసి నా దగ్గర ఇన్వెస్ట్మెంట్కు డబ్బులు ఉన్నాయి, నువ్వు ఏదైనా రియల్ ఎస్టేట్లో ఏదైనా వ్యాపారం చేయి, నేను పంపిస్తూనే ఉంటా, మొత్తం నా బ్యాంక్ అకౌంటే తీయాలి, మా మిసెస్ పేరే పెట్టాలి, అన్ని తన పేరు మీద, నువ్వు పర్సంటేజ్ తీసుకో, దానిలో నువ్వు చెయ్యి, నేను ఇస్తానని చెప్పేసి చేశాడు. ఒక 5 ఎకరాల బిట్టును రోడ్డు కొనుక్కున్నాడంటే నేను చెప్పిన తర్వాత, నేను కరెక్షన్ ఇచ్చిన తర్వాత ఇతను ఫోన్ చేయడం, 5 ఎకరాల అడ్వాన్స్ ఇచ్చి తీసుకోవడం, 30 feet రోడ్లు కొట్టించి కొన్ని ఫ్లాట్లు అంటే ఫామ్ ల్యాండ్స్ కొట్టియడం, ఫామ్ ల్యాండ్స్ 4 గుంటలు చేసి అమ్మేశాడండి. ఆయన పెట్టింది 3 కోట్లు పెట్టాడు. 3 కోట్లు పెట్టి అతను ఫామ్ ల్యాండ్ పెడితే తనకి 6 కోట్లు వచ్చినాయండి. 3టికి 3 వచ్చేసినాయి, 3 అయినాయి. ఆ 3 అతను తీసేసి ఈ 3 కోట్లతోనే మనం బిజినెస్ చేద్దాం, 50-50 అన్నాడు. అయిపోయింది, అతని లాభం అతను తీసుకున్నాడు, అతను ఇన్వెస్ట్మెంట్ తీసుకున్నాడు, అయిపోయింది. 3టికి 3 వచ్చినాయి. ఆ 3తో మళ్ళీ స్టార్ట్ చేశాడండి. అంచెలంచెలుగా ఎదిగాడండి. అసలు అతనికి చెప్పడం, నేను నిజమే చెప్తున్నాను, 3 కార్లు ఉన్నాయి వాళ్ళ ఇంట్లో. మొన్ననే కదా తీసుకున్నాను, లేదు సార్ నేను మళ్ళీ ఒక కారు తీసుకున్నాను, ఏ నెంబర్ తీసుకోవాలని అంటే నాకు చెప్తానే కదా నాకు తెలిసింది. వాళ్ళ ఇంట్లో చీమ చిటుక్కన్నా కూడా ఏదైనా సమస్య వచ్చినా కూడా అది నా దగ్గరకు వస్తుంది, ఏ విషయం అయినా కూడా. వాళ్ళ కొడుక్కి బండి కొనుక్కున్నా, వాళ్ళ కార్లు కొనుక్కున్నా, ఏ నెంబర్ కావాలన్నా అది నేను చెప్తేనే మళ్ళీ ఆ నెంబర్లో తీసుకో, ఎన్ని డబ్బులైనా ఖర్చు పెడతా కానీ ఆ నెంబరే తీసుకుంటాడు. నమ్మకం, నేను చెప్పింది జరిగిందా లేదా, అతనికి మంచి జరిగిందా లేదా, కోటీశ్వరుడు అయ్యాడా లేదా. అది దశ తిరుగుతూ అట్లనే ఉంటుందండి, ఎవరికైనా అంతే. నా దగ్గర ఏం లేదు, నాకు ఆస్తిపాస్తులు లేవు, నా తల్లిదండ్రులు సంపాదించింది లేదు, నేను సంపాదించేది ఏం లేదు, నాకు ఒక ఉపాధి లేదు, నేను ఎలా బ్రతకాలని అనుకుంటాను. కానీ అవకాశం, నేను చెప్పాను కదా 360 degrees కోణంలో తన డేట్ ఆఫ్ బర్త్కి ఆ పేరును సరి చేశాను, తనలో యాక్టివేట్ అనేది అయింది, ఆ పేరు తను రాశాడు, ఒక ఆపర్చునిటీ వచ్చింది, తను సద్వినియోగం చేసుకున్నాడు, లాభాలలో బయటపడ్డాడు. నిజమండి, మంచి జరుగుతుంది, నేను చెప్పేది అదే. అందుకే మనకు మన తల్లిదండ్రులు చేసినటువంటి పుణ్యఫలం, మన గత జన్మలో మన పూర్వీకులు చేసిన పుణ్యఫలం, ఏదో ఒకటైతే మనకైతే మంచి జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే నా దగ్గరికి వచ్చేటువంటి వాళ్ళు కూడా ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు ఉంటేనే నా దగ్గరకు వస్తారు. ఏదో ఆటోమేటిక్గా రావాలి, ఏదో చేద్దాం అన్నది వాళ్ళు ఆగరండి. మీరు 100 సంఖ్యలు కాదు 1000 సంఖ్యలతో గట్టిపడేసిన నాతో మాట్లాడకుండా వాళ్ళు ఆగలేరు, ఖచ్చితంగా మాట్లాడతారు, అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటారు. ఎప్పుడో 10-15 సంవత్సరాల క్రితము
నా దగ్గరికి రావాలనుకున్న వాళ్ళు ఇప్పుడిప్పుడు వస్తున్నారు, మళ్ళీ ఇప్పుడిప్పుడు వస్తున్నారండి. నేను 10 సంవత్సరాల నుండి మమ్మల్ని మీ వీడియోలు చూస్తున్నా, 20 సంవత్సరాల నుండి మీ వీడియోలు చూస్తున్నా, మాకు ఇప్పుడు వీలైంది, మా భగవంతుడు ఇప్పుడు కల్పించాడు. అవును, మరి అప్పటి నుండే బాగుపడతావు. ఒక ల్యాప్టాప్ పాడైపోయింది, పక్కన పడేసావు, డబ్బులు లేవు నీ దగ్గర శాలరీ పడింది, డబ్బు వచ్చింది, ల్యాప్టాప్ తీసుకొని రిపేర్ చేయించావు. అక్కడ నుండి వర్క్ అవుతుందా లేదా? అవుతుంది కంపల్సరీ. అది ఏజ్తో సంబంధం లేదండి. నేను వద్దున్నాను, నేను చిన్నపిల్లగా ఉన్నాను, నేను మధ్య వయసుగా ఉన్నాను అనే అవసరం. అది ఎప్పుడైతే రిపేర్ చేస్తావో అప్పటి నుండి దాని పవర్ అనేది ముందుకు నడుస్తూనే ఉంటుంది. మనిషి జీవిత కాలం ఎంత ఉంటుందో అక్కడి వరకు నడుస్తుంది. నేను ఏదో 1000 సంవత్సరాలు బ్రతుకుతారు, 2000 సంవత్సరాలు బ్రతుకుతారని నేను అనను. నీ ఏజ్ను బట్టి, మనిషి బ్రతికే విధానాన్ని బట్టి అక్కడి వరకైనా హ్యాపీగా బ్రతకగలుగుతారు. నేను 75 ఏళ్ళు ఉన్నానండి, 80 ఏళ్ళు ఉన్నానండి, నాకు న్యూమరాలజీ పనిచేస్తుందా, ఆస్ట్రాలజీ పనిచేస్తుందా అంటే ఎందుకు పనిచేది? ఉన్న రోజులైనా హ్యాపీగా బ్రతుకుతావు కదా, పనిచేస్తుంది కదా, ఏ కష్టం లేకుండా, ఏ నష్టం లేకుండా, ఏ ఇబ్బందులు లేకుండా అన్నీ బాగానే ఉంటాయి కదా మీకు. కాబట్టి నేను ఒకటేనండి, మంచి జరగాలి అని ఆలోచన చేసే ప్రతి వ్యక్తి నా దగ్గరికి రండి, ఫోన్లో కలిసండి, చేస్తారు, మంచి చేస్తారు. ఇలా అంటున్నానని మాత్రం అనుకోకండి. మీరు బాగుపడిన తర్వాత మీ ద్వారా ఇంకో 100 మంది రావాలి నా దగ్గరికి. ఒకరికి 100 మంది రావాలి నా దగ్గర కరెక్షన్ చేయించుకొని బాగుపడాలి. బాగుపడి ఇంకా 100 మంది, ఇంకా 1000 మంది, 2000 మంది అలా పెంచుకుంటూ పోవాలి, కానీ తగ్గకూడదండి. మంచి ఇప్పుడు మీకు బాగా జరిగింది, మీరు ఇతరులకు చెప్పడం కూడా పుణ్యఫలమే. మీకు తెలుసా ఆ విషయం? జరగకపోతే 1000 మందికి చెప్పేసేయండి. మీకు మంచి జరగకపోతే 1000 మందికి చెప్పండి, తప్పులేదు. నీకు మంచి జరిగితే నువ్వు ఇంకో 10 మందికి, నీ పక్కన ఉన్న వారికి చెప్పావు, నీ బంధువులకు చెప్పావు అనుకోండి, ఆ పుణ్యఫలం కూడా నీకే వస్తుంది. వాళ్ళను బాగు చేసిన పుణ్యఫలం నీకే వస్తుంది. ఖచ్చితంగా చెప్తున్నాను. నా దగ్గరకు వచ్చిన వాళ్ళు ఏంటంటే ఆదురుదాకా అన్ని మాటలు చెప్తుంటారు. ఏమనంటే, నాకు 1 కోటి రూపాయలు ఇస్తా, నీకు 50 లక్షలు ఇస్తా, నీకు 5 కోట్లు సంపాదిస్తా, నీకు 1 కోటి రూపాయలు ఇస్తా అని అంటారు. ఎందుకంటారు చెప్పండి? అది వాళ్ళకు తెలుసు, అది నేను సంపాదించలేను, నా దగ్గర ఉండవు, రావు అని ఒక విశ్వాసం అనేది ఉండదు, పెట్టుకోక ఏం చేస్తారంటే టకటక మాటలు ఇస్తుంటారు. మాటలు ఇచ్చినప్పుడు, నేను చెప్పినప్పుడు అది జరుగుతుంది, వాళ్ళు సంపాదిస్తారు, ఆ మాట మర్చిపోతారు. మానవునుకున్న నైజం ఏంటంటే మతి మరుపు, మర్చిపోవడం. ఆ భగవంతుడు ప్రసాదించినటువంటి గొప్ప వరం. మానవుడు అప్పటిదప్పుడే మాట మారుస్తాడండి, అప్పటిదప్పుడే మాట మారుస్తాడు. నాలుక 4 విధాలుగా మాట్లాడుతుంది, ఒక విధంగా మాట్లాడదు. భగవంతుడు నేను చెప్తున్నానండి, మనస్ఫూర్తిగా చెప్తున్నాను, మనం ఎలాంటి తప్పు చేయకుండా సన్మార్గంలో నడిస్తే ఎట్టి పరిస్థితుల్లో మీకు ఏ సమస్యలు రావండి. గుర్తుపెట్టుకోండి. నిజాయితీగా ఉండాలి, కట్టుబడి ఉండాలి దానికి. పక్కనున్నవాడు ఎవడు ఎలా ఉన్నా, ఎట్లా ఉన్నా కూడా మనకు సంబంధం లేదు, కానీ మనం ధర్మబద్ధంగా ఉండాలి. ఒక్క మాట ఇస్తే ఆ మాట కట్టుబడి ఉండాలి. ఎస్, అది పేపర్ మీద రాసుకున్నది కాదు, చెక్కులు ఇచ్చింది కాదు. మనం ఒకరికి అన్యాయం చేయకూడదు. ఒకరు డబ్బు తీసుకున్నాం అనుకోండి, వాటికి సకాలంలో తెచ్చి వాటికి డబ్బులు కట్టాల్సిందే. అది మన ధర్మం. మనకు అవసరానికి ఇప్పుడు ఉన్నటువంటి మానవ నైజం ఎట్లా ఉందో తెలుసా? 4 ఫ్రెండ్స్ ఉన్నారు, వాడికి ఏదో వాళ్ళ కొడుకు యాక్సిడెంట్ అయింది, డబ్బులు కావాలంటే 4 ఇట్లో 3 లేవు అన్నాడు. నా దగ్గర లేవు అన్నాడు. ఒకడు పాప ఏం చేశాడు, ఫ్రెండ్లో కొడుకు కదా, నా దగ్గర డబ్బు ఉంటేందా, ఇక బట్రా నాయన డబ్బు తీసుకొని నీ హాస్పిటల్కి వెళ్ళి చేయించుకో, ఫస్ట్ వెళ్ళు, కాగితం గీతం ఏం రాసుకో, వెళ్ళు ఫస్ట్ చేసుకోపో అంటే నువ్వు ఏం చేయించుకొని వచ్చాడు. కొడుకు సంతోషంగా ఆ ప్రాబ్లం నుండి బయటకు వచ్చాడు, మంచిగా హ్యాపీగా ఉన్నారు. వీడు గడుకు ఒకసారి ఫ్రెండ్ ఒకసారి అడితే, ఏమైంది నేను డబ్బు ఇస్తాను కదా అంటే, ఇస్తాను రా ఇప్పుడు లేవు అంటాడు. మళ్ళీ అడుగుతాడు, ఇస్తాను రా టైం పడుతుంది అంటాడు. సార్ కోపంగా అడుగుతాడు, ఏమైంది నాకు డబ్బులు ఇవ్వకుండా ఏం చేస్తున్నావు, ఇన్ని రోజులు ఏం చేస్తున్నావు అంటే వాడి మీద శత్రుత్వం అయిపోతాడు. ఈ శత్రుత్వం అయిపోయింది. కానీ ఈ 3 ఉన్నారు చూసారా, 4 ఫ్రెండ్స్ లో 3 ఉన్నారు కదా, ఆ 3 మంచి వాళ్ళు అవుతారు, వీడు ఒక్కటి శత్రువు అయిపోతాడు. సహాయం చేసిన వాడు శత్రువు, సహాయం చేయని వాళ్ళు మిత్రులు అయిపోతారు. ఎంత దుర్మార్గం చర్యండి ఇది. నీకు అవసరానికి ఆదుకున్నాడు వీడు, వాళ్ళు ఇవ్వన్నారు. ఈ రోజు చూస్తే ఇచ్చిన వాడు నీకు శత్రువు, ఈయన వాడు నీకు మిత్రుడు. ఇది మనకు ఉన్నటువంటి ఇప్పుడు నడిచేటువంటి రీతి. ఇది
ఇలాంటి వాళ్ళు ఎన్నటికీ బాగుపడరు. ఎట్లా బాగుపడతారు? ఎవరు చూడలేట్లేదు అనుకుంటారా ఏంది? భగవంతుడు చూస్తాడు, ఖచ్చితంగా చూస్తాడండి. దానికి తగ్గ శిక్ష వేస్తాడు కూడా. ఎంతో మంది నాకు ఈ విషయాలు చెప్తుంటే మీకు చెప్తున్నాను, కానీ నేను సొంతంగా ఏం చెప్పేది కాదు. అనుభవం, ఒక పుస్తకం చదివితేనే అనుభవం వస్తుంది. ఏదో నా తల్లిదండ్రులు అంటే నాకు భగవంతుడు ఏదో అవపోసన వేసి భూమి మీద పడేశారు అనుకోకండి. నేను నేర్చుకున్న విద్యలే, అన్ని నేర్చుకున్నాను. కాకపోతే నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రోనాలజీ, ఇండియన్ వెస్టర్న్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్టర్న్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తాళపత్ర గ్రంథాలు ఇవన్నీ నేర్చుకున్నాయి. నేనేం భగవంతుని కాదు, అవతార పురుషుణ్ణి కాదు. కాకపోతే ఏంటంటే నేను ఒకటే నిజాయితీగా మీకు ఏది అవసరం ఉంటే అదే చేసి పెడతాను. అనవసరంగా నేను ఏది మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు.